ఐ బ్లింక్ చేయడం అనేది కాదండి, ఐ దట్స్ అ న్యాచురల్ ఫినామినన్. బట్ ఆ మెనూవర్స్ మీరు చేసేటప్పటికి మీరు చాలా హై జీ మెనూవర్స్ చేస్తారు. హై జీ మెనూవర్స్ అంటే మీకు నార్మలీ మన పర్సన్ మనం ఉంటే మనకు 1G అంటారు, అది అంటే 1 గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు మీరు ఒక లూప్ చేస్తున్నారు అనుకోండి, లూప్ లో ద G గోస్ అప్ టు 4G అంటే మీకు ఇప్పుడు ఇఫ్ సంథింగ్ వేస్ 1 kilo అప్పుడు ఇట్ విల్ వే 4 kilos. అంటే మీరు ఇప్పుడు నెత్తిని ఇప్పుడు ఇంత ఫోర్స్ పెట్టాలంటే అప్పుడు ఆ నెత్తి మూడు చేయడానికి మీరు 4 times 4 పెట్టాల్సి వస్తుంది. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ 4G. కాంబాట్ లో హై పర్ఫార్మెన్స్ మెనూవర్స్ లో ఇట్ గోస్ అప్ టు 7G 8G ఆల్సో. అంటే మీ బాడీ వెయిట్ ఇప్పుడు మీరు 100 kgs ఉందంటే మీ బాడీ వెయిట్ 800 kgs ఈక్వలెంట్. ఏది చేసినా కానీ అంత మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది వెయిట్ లో. సో ఇది అంత స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది అనమాట అక్కడ. అండ్ ఇదంతా మీరు 1000 km/h 500 feet బిలో 500 meters చేస్తున్నారు. ఇదంతా మీరు రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది. టెక్నికల్ ఎర్రర్, టెక్నికల్ ఫ్లా ఏది ఉన్నా కానీ మీకు రికవరీ టైం అనేది ఐడెంటిఫై చేసేసుకొని రికవరీ యాక్షన్ చేసేసుకొని ఎయిర్ క్రాఫ్ట్ గా రెస్పాండ్ చేసి మీరు ఎస్కేప్ చేసుకోవాలి. సో ఇప్పుడు ది కోర్ట్ ఆఫ్ ఎన్క్వైరీ ఇస్ వెరీ ఎర్లీ స్టేజెస్ ఇప్పుడు అక్కడ. అంటే ఇప్పుడు ఏమైంది ఎలా అయింది అని అక్కడ ఫ్లైట్ డేటా రికార్డర్, బ్లాక్ బాక్స్, దాన్ని తీసి మనం ఇన్వెస్టిగేట్ చేస్తేనే మనకు కరెక్ట్ గా తెలుస్తుంది ఆ టైంలో ఆ ప్లేస్ లో ఏమైంది అని.